ఏదైతే ఉంటుందో అది మనకి గోచరించి దాన్ని ఆచరించడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పేర, ఫలించని నమ్మకాల దివాళా కోరుతనం. ఫలించని నమ్మకాల దివాళా కోరుతనము. ఆధ్యాత్మిక సాధకునికి బుద్ధి కుశలతతో కూడిన సత్యాసత్యముల విచక్షణ ఒక్కటే సరిపోదు. ఎక్కడ రాజీ పడని ధోరణిలో బాబా మనతో చెప్తున్నారు. మనం రాజీ పడిపోతే మన కర్మ. రాజీ పడని ధోరణిలోనే బాబా మాట్లాడుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక సాధకునికి, మనం సాధకులమా, భక్తులమా, ప్రేమికులమా అంటే మనం ఏది కాదు. ఏ కేటగిరీలోకి రాము. ఒకటి మీరు ఎవరైనా వస్తే మీకు తెలియాలా, నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఏ కేటగిరీలో లేను. ఆధ్యాత్మిక సాధకునికి బుద్ధి కుశలతతో కూడిన సత్యముల విచక్షణ ఒక్కటే సరిపోదు. సత్యాన్ని అసత్యాన్ని సాధకుడైతే విచక్షణ చేయగలుగుతాడు, కానీ సాధారణ వ్యక్తి విచక్షణ చేయలేడు. అందుచేత ఒకవేళ విచక్షణ చేయగల సాధకుడు ఎవరైనా ఉంటే వాడికి ఆ ఒక్కటి చాలదు అంటున్నారు బాబా. బుద్ధి కుశలతతో కూడిన విచక్షణ తదుపరి సంసిద్ధతకు నిస్సందేహంగా పునాది అయినప్పటికీ కొత్తగా గ్రహించిన విలువలు నిత్య జీవితంలో ఆచరణపూర్వకంగా సంబంధం కలిగినప్పుడు మాత్రమే ఫలవంతమవుతుంది. చూసారా, ఎక్కడ రాజీ పడరు ఆయన. మనం రాజీ పడతాం కానీ ఆయన రాజీ పడ్డారు. మెహర్ బాబా భగవంతుడు అన్నది, మెహర్ బాబా సెంటర్కి వెళ్తున్న ప్రతివాడికి భగవంతుడన్న ఆ నమ్మకం లేదా విశ్వాసం, ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా కలగాలి. కలిగినప్పుడే వాడు వెళ్తాడు. ఎక్కువ మంది నమ్ముతారు, నమ్మకమే. ఎక్కువ మంది నమ్మకమే, 190 మంది నమ్మకమే, నమ్మి వెళతాడు. విశ్వాసం ఏర్పడదు. ఈ నమ్మి వెళ్ళిన వాళ్ళు సత్యాన్ని అసత్యాన్ని ఒకవేళ శిక్షణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది వాడికి చేతనవచ్చు, చేత కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అదొక్కటే చాలదు అంటున్నారు బాబా. బుద్ధి కుశలతతో కూడిన విచక్షణ తదుపరి సంసిద్ధతకు నిస్సందేహంగా పునాది అయినప్పటికీ, విచక్షణ గాని బుద్ధి యొక్క చాతుర్యంతో జరిగితే అది నెక్స్ట్ ప్రిపరేషన్కి అది పునాది అవుతుంది. కానీ కొత్తగా గ్రహించిన విలువలు నిత్య జీవితంలో ఆచరణపూర్వకంగా సంబంధం కలిగినప్పుడు మాత్రమే ఫలవంతం అవుతుందంటారు బాబా. మన వాళ్ళు స్పీచ్లు ఇస్తుంటారు, అందరూ కూడా చాలా మంది. ఆ స్పీచెస్ లో వాళ్ళు చెప్పిన మాటలు ఎన్ని వాళ్ళు ఆచరిస్తారు, ఆచరించినవి ఏవైనా ఉంటే అది అక్కడ చెప్పబడితే అవి ఇతరులు రిసీవ్ చేసుకుంటారు. ఆచరించనివి 2 గంటలు కాదు 10 గంటలు చెప్పినా ఒక్కడికి కూడా ఉంటున్న వాళ్ళకి ఎక్కదు. ఆచరించి చెబితేనే ఎక్కుతుంది. అయితే ఒక చిన్న విషయం మీకు చెప్తాను నేను. ఒకరు చదువుకొని ఎంఏ చదువుకున్నాడు, ఎంఏ ఇంగ్లీష్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ సంపాదించాడు, ఇంగ్లీష్ టీచర్గా అపాయింట్ అయ్యాడు. అప్పుడు వాడి పని ఏమిటి?
షూటర్. విద్యార్థులకి విద్యను అభ్యసింపజేసేవాడు. అంతవరకు వాడు సాగించిన జీవితం విద్యార్థి. ఇప్పుడు మారిపోయింది, షూటర్. ఎలా మారాడు? గవర్నమెంటు వాడి యొక్క అర్హతని పరిగణనలోకి తీసుకొని వాడికి ఆ పోస్ట్ ఇచ్చింది కాబట్టి షూటర్ అయ్యాడు, టీచర్ అయ్యాడు, ఏదో లెక్చరర్ అయ్యాడు. అక్కడి నుంచి వాడు చదువుకోనక్కర్లే. చదివింది కానీ కరెక్ట్గా చదివితే అన్నీ వాడి స్మృతి పథంలో మెదులుతూ ఉంటే అనర్గళంగా టీచింగ్ చేస్తాడు. లేదా ఆ క్లాసు పుస్తకాన్ని పట్టుకొని ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకుని స్టడీ చేసి, ఎందుకంటే బీఈడీ చేస్తాడు, ఎంఎడ్ చేస్తాడు కాబట్టి అది ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తాడు. కానీ వాడు చెప్పింది ఏమవుతున్నప్పుడు పాత పాట కొత్త బాణి. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అదే జరుగుతుంది, పాత పాట కొత్త బాణి. అందుచేత నిత్య జీవితంలో కానీ ఆచరించకపోతే ఎంత పెద్దవాడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత గొప్పవాడైనా వాడు చెప్పింది ఒక్కరికి కూడా ఎక్కదు. ఒకవేళ ఎక్కినా అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. ఇది బాబా మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నారు. నిత్య జీవితంలో గ్రహించిన నూతన విలువలు ఆచరణపూర్వకంగా సంబంధం కలిగినప్పుడు మాత్రమే ఫలవంతం అవుతుంది. అందుకే నాటి నుండి నేటి వరకు, అంటే బాబా బాడీ డ్రాప్ చేసిన దగ్గర నుంచి 1969 నుండి 2025 వరకు కొన్ని వేల సహవాసాలు అయ్యేవి. ఒక్కడు తయారవలే, పైగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. చాలా మంది పాత వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. చాలా మంది పాత వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. పాత వాళ్ళలో ఉండి రాగలిగిన వాళ్ళు కూడా రావడం లేదు సెంటర్లకి. అందుచేత సంబంధం, ఆచరణాత్మకంగా సంబంధం కలిగినప్పుడు మాత్రమే ఫలవంతం అవుతాయి. ఆధ్యాత్మిక దృష్టిలో సిద్ధాంతాలకు కాక ఆచరణకే పెద్దపీట. నేను బాబా కోసం మనం జీవించాలి అని ఒక చిలక పలుకు పలికనుకోండి, అది నేను ఆచరణలో పెట్టలేదనుకోండి, మీకు నా చిలక పలుకు అక్కడ ఆ చెవికి ఎక్కదు. ఒక 1% అయినా ఆచరించగలిగితే అప్పుడు మీకు చెవికి ఎక్కుతుంది. అందుచేత బుద్ధి కుశలతతో కూడిన విచక్షణ, విలువలు ఇవి ఆచరణలో మనం ఉన్నప్పుడు మాత్రమే అది అందరికీ అందుతాయి. ఇక్కడ బాబా అంటున్నారు ఫలవంతం అవుతాయంటారు. ఆధ్యాత్మిక దృష్టిలో సిద్ధాంతాలు కాక ఆచరణకే పెద్దపీట. అందుకే మన వెనక ఎవరు రారు, మనమే అందరి వెనక వెళ్తాం. ఒక సంస్థలో కొన్నేళ్ళు ఉన్నవాడు కూడా ఏదైనా కొత్త సంస్థ ఏర్పడి వాడు కానీ ప్రాపగేట్ చేస్తే అది వెళ్ళిపోతాడు. వంశానుగతంగా శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వీళ్ళంతా కూడా వంశ పారంపర్యంగా కూడా ఆధ్యాత్మిక సూక్తుల్ని, ఆధ్యాత్మిక సత్యాల్ని ప్రపంచానికి పెద్ద పెద్ద మఠాలు స్థాపించి అందజేస్తూ ఉన్నారు. కానీ అక్కడ కేవలం ఒక్కడు కూడా పనికొచ్చిన వాళ్ళు లేడు. అందుచేత ఆచరణకే పెద్దపీట. ఆధ్యాత్మిక మార్గంలో బుద్ధిపూర్వకంగా నమ్మిన ఉద్దేశాలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఆ వ్యక్తిత్వం యొక్క పైన ఉండే పొరగా ఏర్పడతాయట. ఇన్ని కూడాను చూడండి, అన్నం ఉడుకుతున్నప్పుడు ఆ తప్పని మన పనుల చేత పొర ఏర్పడుతుంది. అది ఎందుకు పరిగిదండి.
త్వరగా ఏర్పడతాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఒక విషయాన్ని నమ్మి ముందు వాడు నమ్మాలి. నమ్మి బాబా మాటలు నమ్మి 388వ పేజీ చూసుకోండి. విషయాన్ని నమ్మి దానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తాడు. నమ్మిన వాడే ఏమిటి చేస్తారయ్యా? బాబా ఏదైతే చెయ్యొద్దంటారో అవి చేస్తారు. అవి వివరాలు చెప్తే బాగుండదు, కానీ ఒకటి మాత్రం చెప్తాను నేను. అవతార పురుషుడు కరుణామూర్తి, ప్రేమమూర్తి. ఆ ప్రేమమూర్తికి నటన పనికిరాదు, లేదా కపటం పనికిరాదు. నటన కపటం రెండు ఆయనకి నచ్చవు. అలాగే నటించిన, కపటంగా ప్రవర్తించిన వీళ్ళు వ్యతిరేకంగా నడిచినందువల్ల దాని ఫలితం భౌతికంగా అనుభవించవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, మనకి సంస్కారాల రీత్యా ఏర్పడిన బాధలు సాధారణమైనవి, కొంచెం జటిలమైనవి. కానీ అవతార పురుషుడు సూక్తులు వింటూ, ఆయన భక్తులు అనిపించుకుంటూ, ఆయనకి వ్యతిరేకంగా, ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా కానీ ప్రవర్తిస్తే దాని ఉద్దేశం ఏంటి? రెండు ఉన్నాయి, నిర్లక్ష్యం, కపటం. ఈ రెండు కూడా క్షమించబడినప్పుడు సామాన్యంగా సంస్కార రీత్యా అనుభవించవలసిన దానికంటే మరికొన్ని. Help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all hold fast to Baba's Dhaman till the very end. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। तुम मेहर बाबा మీరు ప్రసాదించిన ప్రవచనసాలను గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనంలో ఆపాదించుకొని నిజాయితీ తాడని, నిర్మల ప్రేమ తాడని వాటిని ఆచరించలాగిన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా మెహర్ బాబాకి ప్రియతముడైన. ఇంకా రీసౌండ్ వస్తుంది, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. జై మెహర్ బాబా. ప్రియతముడైన మన ప్రభువు మనకిచ్చిన ఈ సదవకాశాన్ని మనం ప్రతిరోజు కూడా వినియోగించడానికి ఆయన ఆశీస్సులు కూడా ఇస్తున్నారు. అందువల్లనే మనం క్రమం తప్పకుండా ఈ సహజీవన కార్యక్రమంలో ఆయనతో ఈ 60 నిమిషాలు ఉండగలుగుతున్నాం. మనమే కాదు, మనతో పాటు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ఆత్మలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనతో పాటు ఉంటున్నాయి. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమని బాబా చెప్పారు ఒకసారి. అందుచేత అటువంటి అవకాశాన్ని మనకి వాళ్ళకి కలిగించేటువంటి ఆ ప్రభువుకి, ఆ మహోన్నతునికి ఏమి చిరువం తీసుకోగలవు? మన దగ్గర ఏమీ లేదు. అందుచేత అంటే మన తరపున ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి దేవతల తరపున, సమస్త భక్తుల తరపున, ఉన్నత ఆత్మల తరపున, సద్గురువుల తరపున, అందరి తరపున సహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటూ ఈరోజు మనం బాబాతో సంగమిస్తున్నాం. బాబాతోనే మనం ఉండాలి, మనతో మనం ఉండకూడదు. అది ఎలాగో ఆలోచించుకొని అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనం ప్రవచనాలని చెప్పుకుంటూ అవి
చిన్న చిన్న చరణాలు రాసుకొని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు నిన్నటి వరకు 42 చెప్పుకున్నాం, ఇవాళ 43, 44 చెప్పుకున్నాం. దివ్య జీవనమో దివ్య జీవనము భూమిపై, దివ్య జీవనము భూమిపై ఫలింప సంపదలు కాగలవవి, ఫలింప సంపదలు కాగలవవి. వ్యక్తులలో వ్యక్తమవక స్వేచ్ఛా స్వభావమును కలిగి ఉండు. వ్యక్తులలో వ్యక్తమవక స్వేచ్ఛా స్వభావమును కలిగి ఉండు. 43 చెప్తున్నా. 44 నూతన మానవాళి విడిచిపెట్టి, నూతన మానవాళి పరిమితపు జీవనము విడిచిపెట్టి ఆధ్యాత్మికపు స్ఫూర్తితో సృజనాత్మక జీవనం పొందగలుగు. ఆధ్యాత్మికపు స్ఫూర్తితో సృజనాత్మక జీవనం పొందగలుగు. దివ్య జీవనం, ఆ జీవనం ఎవరు గడపగలరు? ఒక్క అవతారుడు మాత్రమే గడపగలడు. అది ఆయన ద్వారా ఫలించి సంపదలుగా మారిపోతాయి, ఆధ్యాత్మిక సంపదలుగా. అవి వ్యక్తుల ద్వారా మనకు వ్యక్తమవు, స్వేచ్ఛా స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇది చాలా ఉన్నతమైనటువంటి విషయం. మనకే కాదు, ఇది ఎవరికీ కూడా గోచరం కాదు, అర్థం కాదు. ఎందువలనంటే భగవంతుని యొక్క, అంటే మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దివ్య జీవనం భూమి మీద ఫలిస్తే అవి సంపదలు అవుతాయి అంటారు ఆయన. అవి వ్యక్తుల ద్వారా వ్యక్తం కాకుండా స్వేచ్ఛా స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనకేంటండి లాభం? రోజు ఈ సహజీవనంలో మనం పార్టిసిపేట్ చేస్తే మనకేం లాభం అండి అనే డౌట్ రావచ్చు మీకు. మనం గడిపేటటువంటి జీవనం సాధారణ మానవ జీవనం, కానీ మనతో ఆయన గడిపే జీవనం దివ్య జీవనం. ఆ దివ్య జీవనం కానీ ఖచ్చితంగా ఫలిస్తుంది. అలా ఫలించినటువంటి ఆ దివ్య జీవనం సంపదలుగా మారిపోద్ది. ఏవి సంపదలు? ఆధ్యాత్మిక సంపదలుగా మారిపోతాయి. మారిపోతే మరి ఆ సంపదలు వ్యక్తుల ద్వారా వ్యక్తము, స్వేచ్ఛా స్వభావాన్ని కలిగి ఉంటాయంటారు బాబా. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము, ఇది మనం అనుకుంటున్నాం మనం మాత్రమే చేసుకుంటున్నామని కాదు. సమస్త దేవతలు, ఉన్నత భూమికల్లో ఉన్నవాళ్ళు, సద్గురువులు, ఆధ్యాత్మికారూఢులు, ఉన్నతాత్మలు, వీళ్ళందరూ మనతో ఉంటారు. ఇది ఎప్పుడూ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒక సహవాసకి వెళ్ళినా ఈ భావన ఉండాలి, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఈ భావన ఉండాలి. అందుకే అక్కడ మనం క్రమశిక్షణ పాటించాలి. ఆ క్రమశిక్షణ పాటించిన వాళ్ళకి ఈ స్వేచ్ఛా స్వభావం కలిగి ఉన్నటువంటి ఏ దివ్య సంపదలు అయితే ఉన్నాయో, ఇదేదో కాకన్బుల్ స్టోరీ కాదు సుమా. ఏ దివ్య సంపదలు అయితే స్వేచ్ఛా స్వభావంతో ఉన్నాయో
భగవంతుని సమక్షంలో లేదా అవతారు సమక్షంలో ఎవరైనా సరే పూర్తి ఆర్తితో, ఆర్ద్రతతో, ప్రేమతో, భక్తితో ఎవరైతే ఉంటారో ఈ స్వేచ్ఛా స్వభావం కలిగినటువంటి ఆ సంపదలు వాళ్ళకి అందగలవు. కనిపించదది, తెలియదది. ఈవెన్ ఒక సహవాసంలో ఉన్నా, లేదు సెంటర్లో మనం సామాన్యంగా వారం వారం మామూలుగా కలిసిన అక్కడివి ఉంటాయి. ఇది రహస్యం. ఇక నూతన మానవాళి ఎవరైతే నూతన మానవాళిగా రాబోతూ ఉన్నారు వాళ్ళు పరిమిత జీవనాన్ని విడిచిపెట్టేస్తారు. అంటే వ్యక్తిగత జీవితాన్ని ఆధ్యాత్మిక స్ఫూర్తితో నవీనమైనటువంటి జీవనం పొందగలుగుతారు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి. జ్ఞాపకం ఉంచుకోండి. మనకేటి లభిస్తుందని నిరాశాభావంతో లేదా రోజు చేసిందే కదా అన్నటువంటి నీరసభావంతో, నిరాశాభావం, నీరసభావం, ఇంకా చెప్పాలంటే అది మనకు వరకు ఉండదు. ఒకవేళ అటువంటి భావం ఉంటే నిర్లక్ష్య స్వభావం. ఇది ఈ నిర్లక్ష్య స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జన్మ జన్మల వరకు కూడా భగవంతుని యొక్క దయ కలగదు. అందుచేత మనం ఈ సహజీవన కార్యక్రమం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛానల్ ఇది. ఈ ఛానల్లో మనం ప్రయాణం చేస్తూ సాధ్యమైనంత వరకు జీవనాన్ని పావనం చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే 10 మందికి ఉపయోగపడతాం. మనం 10 మందికి ఉపయోగపడడం కోసమే మన చేత ఈ కార్యక్రమాన్ని ఆయన శ్రమతో చేయిస్తూ ఉన్నాడు అన్న విషయం మనం ఖచ్చితంగా గ్రహించాలి. గ్రహించి తదనుగుణంగా మన యొక్క పరిస్థితుల్ని మార్చుకోవాలి. తప్పదు సుమా. ఎందుచేతంటే ఆయనతో వ్యవహారం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ప్రవచనాలు, వచనం. నిన్న మనం సాధకుని లక్షణాలు లేదా అర్హతలు, ఆంతరంగిక జీవన వాస్తవాల్లోనికి ప్రవేశము అన్న చాప్టర్లో ప్రవచన 188వ పేజీలో 2వ పేర పూర్తి చేసుకున్నాం. ఆ ఆఖరి వాక్యం ఏంటి? ఈ జ్ఞానాన్ని పొందే ఆరంభ దశలో శాశ్వతము, అశాశ్వతము, సత్యము, అసత్యము, జ్ఞానము, అజ్ఞానము, ముఖ్యము, అముఖ్యముల మధ్య బుద్ధిపూర్వక విచక్షణ ఉంటుంది. బుద్ధిపూర్వక విచక్షణ అంటే దేని యొక్క మంచి చెడుల్ని బుద్ధితో మనిషి ఆలోచిస్తాడు. ఆ బుద్ధి సంపూర్ణంగా ఉపయోగించడు. బుద్ధిపూర్వక అంటే సంపూర్ణంగా బుద్ధితో మనం ఒక గైడ్ లాంటిది. అంచేత మనం బాబా చరిత్రలో, జీవిత చరిత్రలో మెహర్ ప్రభు చరిత్రం 7వ భాగం 2986వ పేజీలో మనం ఆపుకున్నాం. ఆ ఆపుకున్నలో లాస్ట్ పేరా ఏమిటంటే, దెయ్యాలంటే భయపడ, వాస్తవానికి అవి ఎటువంటి హాని చేయవు. వాతావరణం అంతా సంస్కారాలతో నిండి ఉంటుంది. ఒక్కోసారి ప్రేతాత్మ ఉన్నట్లుగా నీవు అనుకున్నావంటే ఆ స్థలంలో ఉన్న సంస్కారాలే దానికి కారణం. అంతేగాని యథార్థంగా ఏ ప్రేతాత్మ వల్ల మాత్రం కాదు. ఆ కారణంగా
ఆ రజకుడు ఆత్మహత్య చేసుకున్న ఆ బావి వద్దకు మిమ్మల్ని ఎవరిని వెళ్ళొద్దని చెప్పాను. అతని సంస్కారాన్ని అక్కడే తిరుగుతున్నాయి. కానీ నేను ఇప్పుడు అతని ప్రేతాత్మకు శిక్షణ కలుగు చేశాను, అంచేత మరేమీ భయం లేదు అని బాబా దివ్యాల గురించి శ్రీమండల వారికి వివరించారు. అక్కడ ఆపుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. డిసెంబర్లోని క్రిస్మస్ సెలవుల్ని బాబాతో గడిపేందుకు మెహరు, నగ్గు, లోనావాలా వచ్చారు. అప్పటి నుంచి మెహరు బాబాతోనే శాశ్వతంగా ఉండేందుకు అనుమతి పొందింది. శ్రీమండలంలో ఆమె శాశ్వత సభ్యురాలైంది. ఎవరు? మెహరు. మెహరు పుట్టినప్పుడే గురుదేవులు ఆమెను తనదిగా ఎన్నుకున్నారు. చిరు వయసులోనే ఆమె ఎన్నుకున్న గమ్యం సిద్ధించింది. అక్బర్ ప్లస్ నివాసి 30 ఏళ్ల సావక్ దమానియా తన చిన్ననాటి నుండి బాబా సాంగత్యంలో ఉంటున్నాడు. సోదరి మెహరూతో వివాహానికి నిశ్చితార్థం జరిగింది. సావక్కి హోమీ పావరి అనే స్నేహితుడు ఉండేవాడు. అతనికి బాబాను కలవాలని కోరిక. లోనావాలాలో ఉంటున్న బాబాకు సావక్ ఉత్తరం రాయిగా బాబా వారిద్దరిని రమ్మని అనుమతించారు. ఇద్దరు లోనావాలా వచ్చారు. కానీ హోమీని గేటు వద్దే ఆపమని, సావక్ ఒక్కడినే లోనికి పంపమని సూచిస్తూ బాబా విష్ణువుని పంపారు. బాబా కోసం హోమీ కొన్ని పూలదండలు, మిఠాయిలు తెచ్చాడు. హోమీ మాత్రం తన దూరం నుండే చూసి వెళ్ళిపోవాలని బాబా విష్ణు ద్వారా కబురు పంపారు. హోమీ దానికి అంగీకరించి దూరం నుండే బాబాను దర్శించుకొని విష్ణువు చేతికి పూలమాలలు, మిఠాయి చేసి వెళ్ళడానికి బయలుదేరాడు. సావక్ బాబా వైపు తిరిగి అతన్ని రైలు స్టేషన్ వరకు విడిచి రావచ్చా అని అడిగాడు. అతను ఏమైనా నీ పిల్లాడా? ఒక్కడే వెళ్ళలేడా? నువ్వు నా కోసం వచ్చావు, నేను ఎవరిని చూడని ఈ సమయంలో వచ్చావు, 4 రోజులు ఇక్కడే ఉండాలి, కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని గదమాయించాడు. చూసారా ఆయన స్వభావం ఎలా ఉందో? మీరు ఒక్కటే గమనించండి. ఆయన మానవ రూపంలో ఉన్న దేవదేవుడు శ్రీ మహావిష్ణువు. ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు అనుకోండి. మనం ఏమాత్రం మన తొలక బిహేవియర్లో తేడా వస్తే ఆయన కఠినంగా ఉంటారు. ఆయన అంచేత దిగబెట్టి వస్తాను అన్న మాటకి ఏమన్నారు చూడండి. అతను ఏమైనా నీ పిల్లాడా? ఒక్కడే వెళ్ళలేడా? నువ్వు నా కోసం వచ్చావు, నేను ఎవరిని చూడని ఈ సమయంలో వచ్చావు, 4 రోజులు ఇక్కడే ఉండాలి, కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని గదమాయించాడు. నేను ఉంటాను, కానీ నా స్నేహితుడు నా గురించి ఏమనుకుంటాడో బాబా అని సావక్ బాబాతో అన్నాడు. అంటే నీవు ముందు నీ స్నేహితుడి గురించి ఆలోచిస్తావు అన్నమాట, నా గురించి కాదు. నీవు ఇక్కడే ఉండాలని నేను అంటున్నా, నువ్వు స్టేషన్కి వెళ్తే నేను నీ గురించి ఏమనుకోవాలి అన్నాడు బాబా. క్షమించు బాబా, నీవు చెప్పిందే సరైంది అన్నాడు సావక్. చూసుకోరా అవతారుడు సత్యం ఎలా ఉందో. హీఈస్ వెరీ రిజిడ్ ఇన్ ప్రిన్సిపల్, వెరీ రిజిడ్ ఇన్ ప్రిన్సిపల్, కానీ వెరీ వెరీ రిజిడ్ ఇన్ లవింగ్ అదర్స్. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలా. ప్రేమిస్తాడు, చాలా చాలా ప్రేమిస్తాడు, కానీ కోపం వస్తే అంతకన్నా ఎక్కువ కొంచెం మనకి వార్నింగ్ ఇస్తాడు. క్షమించు బాబా, నీవు చెప్పిందే సరైంది అన్నాడు సావక్. అప్పుడు బాబా అక్షరఫలకంపై చూపిస్తూ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇది అందరికీ వర్తిస్తుంది, మనందరికి కూడా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా ఇచ్చని గురించి మాత్రమే ఆలోచించు. ఇతరులకు సంతోషపెట్టే విషయంలో ఆలోచించద్దు. చూసారా? అయితే రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని ఒక కొటేషన్ మనకు కడత అయిపోయింది. వెంటనే దాన్ని ప్రయోగం నాకు చూసానుకోండి, చాలా బాధపడిపోతాం. అంచేత ఒక్క విషయం గుర్తుంచుకో, నా ఇష్టం గురించి మాత్రమే ఆలోచించు, ఇతరులను సంతోషపెట్టే విషయం ఆలోచించుకో. నా ఇష్టానికి అనుగుణంగా ఉంటూ నీవు అలా జీవించే విషయంలో యావత్ ప్రపంచము నీకు ఎదురు తిరిగా దాన్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకో. యావత్ ప్రపంచం నాలోనే ఉంది, నా ఇష్టం గురించి నీవు ఆలోచిస్తే అంతా సవ్యంగా ఉంటుంది. క్షణకాలం నన్ను దర్శించి మీ స్నేహితుడు పొందవలసింది పొందాడు, ఇక అతను ఇప్పుడు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు అని స్పష్టం చేశారు బాబా. ఛాంజీ కారణంగా దాదా ఛాంజీ కుటుంబం అంతా బాబాకు దగ్గరయ్యారు. ఇంతకుముందు
ఆర్నవాజ్ కుటుంబం సభ్యులు ఆమె వివాహాన్ని దగ్గర బంధువు నారీమన్ దాదాచార్యతో జరిపించే విషయమై బాబా సలహాను కోరారు. బాబా ఆ సంబంధానికి తన సమ్మతి తెలియజేశారు. వాళ్ళ నిశ్చితార్థాన్ని 2 నెలల తర్వాత జరిపిస్తానని అక్టోబర్లో ఆర్నవాజ్ లోనావాలా వచ్చినప్పుడు బాబా ఆమెతో చెప్పారు. అందుచేత ఆ నిశ్చితార్థపు తతంగాన్ని ప్రాస్పెక్ట్ లాడ్జీలో 1942 డిసెంబర్ 21న బాబా సముఖంలో జరిపించారు. దానికి 2 కుటుంబాల వాళ్ళు హాజరయ్యారు. బాబా స్వయంగా నారీమన్ వేలికి ఒక బంగారు ఉంగరం, ఆర్నవాజ్ వేలికి మరొక ఉంగరం తొడిగి తన ప్రేమలో వారిద్దరిని ఏకం చేశారు. వారిద్దరూ కలిసి బాబా మెడలో పూలమాలని వేశారు. బాబా అప్పుడు బొంబాయి గుండా ప్రయాణాలు చేస్తున్న 1938 నుండి బొంబాయిలోని నవరోజీ దాదాచాంజీ వాళ్ళ ఇంట్లో బస చేయడం మానేశారు. గతంలో వాళ్ళ ఇంటికి బాబా వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఒకే గదిలో నిద్రించేవారు. ఆ గదిని తన కోసమే ఉండి నవరోజీకి చెప్పేవారు కూడా. అప్పటి నుంచి బచామాయి ఆ గదిలో పగలు రాత్రి ఎప్పుడూ వెలుగుండేటట్టుగా ఒక నూనె దీపాన్ని వెలిగించి పెట్టేది. లోనావాలా వచ్చినప్పుడు బచామాయి బాబాని మళ్ళీ నీవు బొంబాయి ఎప్పుడు వస్తావు అని అడిగింది. ఆర్నవాజ్ నారీమన్ సొంత ఇంటిని కొని అందులో ఉన్నప్పుడు వస్తాను అని బాబా బదులిచ్చారు. ఇదంతా ఎలా వాస్తవం పొందాల్సిందో తరువాత మనకు తెలుస్తుంది. ఆర్నవాజ్ మినహా దాదాచాంజీ కుటుంబ సభ్యులంతా లోనావాలా నుండి వెళ్ళిపోయారు. శ్రీమండలితో పాటు ఆర్నవాజ్ అక్కడే ఉండిపోయింది. డిసెంబర్ 22న శ్రీ పురుష మండలి అందరితో కలిసి బాబా తిరిగి మెహరాబాద్ వచ్చారు. 27వ తేదీ సమావేశం కొరకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఏర్పాట్లు చేసే బాధ్యత 2 పాద్రీలకు అప్పగించారు. ఆహ్వానితులందరికీ సూచనలు పంపించారు. ఇక్కడ ఆ నెక్స్ట్ పేజీ అంటే 2988 తర్వాత 2989 పేజీలో మెహర్ బాబా ఫోటో ఒకటి ఉంది చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ఆ మహోన్నతుడు ఆ 2 కళ్ళని చూడండి. ఆ మహోన్నతుడి యొక్క 2 కళ్ళని ఎంత అద్భుతంగా ఉన్నాయో. తిరిగి మెహరాబాద్ వచ్చాక బాబా మస్తు కార్యక్రమంలో మునిగిపోయారు. మహమ్మద్ మస్తు, ఉదయమార్ మస్తాన్ మెహరాబాద్ లో ఉంటున్నారు. బాబా మెహరాబాద్ వస్తారన్న రోజుకు 5 రోజుల ముందర ఆ 2 మస్తుల్ని ఫ్యామిలీ క్వార్టర్స్ నుండి తీసుకెళ్లి కొండపైన ఉన్న మస్తు ఆశ్రమంలో ఉంచారు. వీరిద్దరికి తోడుగా వేరే ప్రాంతాల నుండి కాక బైదుల్ మస్తుల్ని తీసుకొచ్చేవారు. బాబా వాళ్ళకి స్నానం చేయించి భోజనం పెట్టి తన కార్యక్రమం కోసం వారితో కూర్చునేవారు. ఒకసారి మస్తుల కోసం చపాతీలు తెద్దామని బాబా వంటగదిలో ఉన్న గైమాయ వద్దకు వెళ్ళారు. అప్పటికింకా తాజా చపాతీలు తయారవ్వలేదు. నర్గస్ కొత్వాల్ కొన్ని పాచిపోయిన చపాతీలు తెచ్చి బాబా ముందు పెట్టింది. చూడండి. బాబా వాటిని చూసి, నీవు హృదయం పెట్టి చపాతీలు చేయడం లేదు, నా మస్తులు వీటిని తింటే వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది అని తప్పుపట్టారు. బాబా మెహరాబాద్ చేరిన వెంటనే స్త్రీ మండలి వారిని 5 బృందాలుగా విభజించారు. మెహరాబాద్ కొండపైన ప్రతి బృందానికి ఒక గదిని కేటాయించారు. ఒక బృందంలోని వారు ఇంకో బృందం వారితో మాట్లాడడం నిషేధించారు. ఒక బృందం స్త్రీ మరొక బృందంలోని ఏ స్త్రీకైనా సమాచారాన్ని అందివ్వాల్సి వస్తే కిటీడే ద్వారా అందివ్వాలి. దాన్ని కిటీడేవి సంబంధిత వ్యక్తికి చేరవేస్తుంది. మెహరా, మణి, మెహరు ఒక బృందం, నాజా, ఖుర్షద్, వాలు ఒక బృందం, కిట్టి, రానో, మార్కెట్ 3వ బృందం, మన్సారి, చేటి, షాల్టూన్, దౌలా ఒక బృందం, గైమాయి, మను, మెహరు, ఏర్ సోదరి, సునామాసి, నర్గిస్ కొత్వాల్, కాకుబాయి వీళ్ళంతా 5వ బృందం. ఇరిన్ బిల్లో ఆరోగ్యం ఇంకా కుదుట పడనందువల్ల ఆమెను విడిగా ఉంచారు. బాబా తన నివాసాన్ని దిగువ మెహరాబాద్ లోని జోబుడీకి మార్చారు. కానీ వస్తు కార్యక్రమం కోసం మెహరా మణిని కలిసేందుకు ప్రతిరోజు కొండపైకి వెళ్ళేవారు. బాబా కొండపైకి నడుచుకుంటూ వెళ్లే సమయంలో ఒక గంటను కొట్టేవారు. ఆ శబ్దం విని స్త్రీలంతా తమ గదుల్లోకి వెళ్ళిపోయేవారు. మెహరాను మణిను కలిసిన తరువాత కొండ నుండి దిగువకు వచ్చేవారు. ఆ గంటను 2వసారి కొట్టడంతో స్త్రీలు తమ గదుల్లోంచి బయటకు వచ్చేవారు. ఈ విధంగా బాబా పాక్షిక ఏకాంతవాసం కొనసాగింది.
ఒకసారి గంటను బాబా కొండపైకి వస్తుండగా కొట్టారు. చాలా రోజుల నుండి బాబాను చూడలేకపోవడంతో మనసారి ఆ ఎడబాటు భరించలేక బాబాను చూసేందుకు బయటకు వచ్చింది. బాబాకు కోపం వచ్చి, ఎందుకు బయటకు వచ్చావు అని మనసారిని అడిగారు. నాకు కూడా హృదయం ఉంది బాబా, నీ ఎడబాటును నేను ఎలా భరించగలను అనుకున్నావు అని మనసారి వేడుకుంది. నీ హృదయం నరకానికి పోతే పోని, నా ఇచ్చకు అనుగుణంగా నడుచుకోనప్పుడు అది హృదయమే కాదు, అటువంటి దాన్ని హృదయం అని ఎందుకంటావు? నీ హృదయం నరకానికి పోతే పోని, నా ఇచ్చకు అనుగుణంగా నడుచుకోనప్పుడు అది హృదయమే కాదు, అటువంటి దాన్ని హృదయం అని ఎందుకంటావు? నన్ను చూసి ఏమి సాధించావు? నీవు నన్ను చూడలేవు. నాకు విధేయత చూపనప్పుడు నన్ను చూసినందువల్ల నీకేమిటి లాభం? ఈ విధంగా నీవెన్నటికీ నన్ను చూడలేవు. నన్ను చూడాలని నీకుంటే నా ఆజ్ఞల్ని పాటించు. ఇది మనకే వర్తిస్తుంది. నన్ను చూడాలని నీకుంటే నా ఆజ్ఞల్ని పాటించు. నాకు క్రోధాన్ని తెప్పించి నన్ను చూడాలనుకున్నావా? అలా చూసేది చూడడం కాదు, నన్ను సంతోషపరచడానికి ప్రయత్నించు. అలా చేస్తే ఏదో ఒకనాటికి నన్ను యథార్థంగా చూస్తావు అని బాబా మనసారిని మందలించారు. అప్పుడు బాబా తన రాకను సూచించే గంట కొట్టగానే మెహరా, మణి తప్ప మిగిలిన స్త్రీలంతా ఒక గదిలోకి పోయి తలుపులు మూసుకొని మళ్ళీ రెండవసారి గంట కొట్టేదాకా బయటకు రాకూడదని గట్టిగా ఆదేశించారు. సంవత్సరం క్రితం జపాన్ యుద్ధరంగంలోకి ప్రవేశించినప్పుడు బాబా పురుష మండలితో ఏదో చర్చిస్తూ, ఒకవేళ జపాన్ సేనలు అహ్మద్నగర్ను ఆక్రమిస్తే ఏమి జరుగుతుందని ప్రశ్నించి వారి అభిప్రాయం చెప్పమని బాబా కోరారు. అప్పుడు వారి మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగింది. బాబా అహ్మద్నగర్ గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అహ్మద్నగర్ గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? జపాన్ మనపై దాడి చేయదు, బాంబులు వేయదు అని సరోష్ గట్టిగా నొక్కి వక్కాడించాడు. బాబా అతని వైపు వాడిగా చూస్తూ, అహ్మద్నగర్ లో ఒక బాంబు వేస్తారు, అది నీ కాంపౌండ్ లో పడుతుంది అని హెచ్చరించారు. చూశారు, దేన్ని ఆయన సైతం ఓవర్లాప్ అయితే అసలు ఒప్పుకోరు. సరోష్ అక్కడున్న ప్రతి సభ్యుడు బాబా మాటల్ని తేలిగ్గా తీసుకుని తొందరలోనే ఆ విషయాన్ని మర్చిపోయారు. 1942 సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజు రాత్రి పూట సరోష్ సినిమా హాల్ అంతా బ్రిటిష్ సైనికులతో నిండిపోయింది. అందులో సినిమా చూస్తున్న సమయంలో క్విట్ ఇండియా అనే తిరుగుబాటు ఉద్యమానికి చెందిన ఒక వ్యక్తి ఒక చేతి గ్రెనేడ్ ను సినిమా హాల్లోకి విసిరాడు. ఆ ప్రేరుడు స్థలానికి దగ్గరలోనే సరుస్తున్నాడు. అయినా ఎటువంటి గాయం లేకుండా మృత్యుముఖం నుండి తప్పించుకున్నాడు. 12 మంది సైనికులు మృతి చెందారు. ఏడాది ముందు 41లో బాబా జోషి చెప్పిన విషయం అప్పుడు సరోష్ కి గుర్తు వచ్చింది. ఇప్పుడు దెబ్బలు తిన్న తర్వాత మనకి రియలైజేషన్ వస్తే అది వేస్ట్. దెబ్బ తినక ముందే మనకి ఒక విధంగా జ్ఞానం రావాలి. అందుచేత ఏదైతే మనకి చాలా ఖచ్చితంగా చెప్తున్నారో దాన్ని పాటించడంలో మనం ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. హైదరాబాద్ లో సమావేశం కోసం బయట ప్రాంతాల నుండి ప్రేమికులు డిసెంబర్ 26 చేరుకోవడం మొదలైంది. కాశ్మీర్ నుండి దౌలత్ సింగ్, నాగపూర్ నుండి సిడి దేశ్ముఖ్, పంకరాజ్, నాసిక్ నుండి రంజు, షోలాపూర్ నుండి గాడేకర్, బొంబాయి, పూనా, అహ్మద్నగర్ నుంచి చాలా మంది సన్నిహిత శిష్యులు వచ్చారు. మొత్తం 99 మంది పురుషులు ఆనాటి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సంఖ్యను 100 చేసేందుకు బాబా మార్గరెట్ క్రాఫ్ట్ ను సమావేశానికి హాజరవ్వమన్నారు. నీవు నా పనిని పాశ్చాత్య దేశాలతో చేయాల్సి ఉంది కాబట్టి దాని గురించి కొంతవరకు తెలుసుకునేందుకు హాజరు కావాలి అని ఆమెకు బాబా వివరించారు. డిసెంబర్ 27 ఆదివారం ఉదయం 8 నుండి 9 వరకు బాబా తన క్యాబిన్ లో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. సంవత్సరాల తరబడి బాబా దర్శనం కోసం వేచి ఉన్నప్పటికీ చాలా మంది మొదటిసారిగా బాబాను కలుసుకుంటున్నారు. సావనీర్ పట్టణానికి సుమారు మైలు దూరంలో ఉన్న అంగేవాడ అనే గ్రామంలో మోతీరామ్ కోహక్ పాటిల్ అనే వ్యక్తి ఇచ్చిన స్థలంలో విభూతి 1939లో ఒక బాబా సెంటర్ ను ప్రారంభించాడు. ఆ ప్రాంతంలో వేలాది మంది బాబా ప్రేమికులు ఉన్నారు. వారిలో సావనీర్ వాస్తవులైన వకీలు దినకర్ పోఫాలి అంటే ప్లేడర్ చాలా నమ్మకస్తుడైన బాబా అనుచరుడు. అతని కుటుంబం అంతా
బాబాను ఆరాధిస్తున్నారు. ఆ ప్రాంతంలో అతడు బాబా కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నాడు. అయినా అతడు ఇంతవరకు బాబాను ముఖాముఖి కలుసుకోలేదు. బాబా పొఫాలీని తన జోపిడికి పిలిపించారు. అక్కడ ఆది సీనియర్, దేశముఖ్, విభూతి, రంజు, ఘని, విష్ణు ఉన్నారు. బాబాకు ప్రణమిల్లడం, పాదాలను తాకడం, చేతులు జోడించి నమస్కరించడం నిషేధించబడ్డాయన్న విషయం ఆహుతులందరికీ తెలియజేశారు. పొఫాలి వచ్చి తన గురుదేవుడి ఎదుట నిల్చున్నాడు. అప్పుడు బాబా, నేను నీ పట్ల సావనీర్ కేంద్రం ద్వారా జరుగుతున్న కార్యక్రమం పట్ల సంతృష్టి చెందాను అని బాబా పొఫాలిని అభినందించారు. అతని కుటుంబం, వృత్తి మొదలైన విషయాల గురించి అడిగాక, నీకేం కావాలి, నా నుండి ఏం ఆశిస్తున్నావు అని అడిగారు. బహుశా నేనేమీ ఆశించడం లేదు, నాకు చాలినంత ఉంది ప్రభు, ఆత్మ సాక్షాత్కారానికి నీ నుండి సహాయాన్ని అర్థించి వచ్చాను అంతే అని నిజాయితీగా పొఫాలి సమాధానం ఇచ్చాడు. మరి దానికి మూల్యాన్ని చెల్లించేందుకు నీవెంతవరకు సన్నద్ధులయ్యావు? అయితే దానికి మూల్యాన్ని చెల్లించేందుకు నీవెంతవరకు సన్నద్ధులయ్యావు? ఇటువంటి త్యాగాన్ని నీవు ఆదేశించినా నేను సిద్ధమే అన్నాడు పొఫాలి. ఒక కుటుంబానికి ఏకైక అండగా ఉన్న నీలాంటి గృహస్థులకి నీ అనుకుంటున్న త్యాగం చాలా కష్టమైన విషయం. ఒకవేళ నేను కుటుంబాన్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలిపెట్టమని నిన్ను ఆదేశించవచ్చు, లేకపోతే అనిర్దిష్ట కాలం పాటు ఉపవాసం ఉండమనొచ్చు, ఏకాంతవాసం చేయమంటాను, సన్యాసిని కమ్మంటాను, బావిలోకి కానీ నిప్పుల్లోకి కానీ దూకమంటాను, లేకపోతే వేరే సన్యాసాలు ఏవో ఒకటి ఇస్తాను. నీవు నా ఆదేశానికి విధేయుడివి ఆచరించడానికి సిద్ధంగా ఉన్నావా అని బాబా అడిగారు. ఇక్కడ ఎడం ప్రక్క చూడండి, ఒక ఫోటో ఉంది ఈ పుస్తకంలో. 2993లో మెహరాబాద్ లో తూర్పు దేశాలకు చెందిన స్త్రీ మండలి వారు. ఆ నిల్చున్న వారేమో ఖుర్షద్, నర్గిస్, దాదా చాంజీ, మెహరా, మణి, ఖేటి, ఆర్నవాస్. కూర్చున్న వారు గోహెర్, మెహరు, చిల్లా అంటే పీలామాయి కుమార్తె. అందరూ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. వాళ్ళు చూస్తుంటే ఏ దేవతలా అనిపిస్తుంది. అంచేత బాబా లేకపోతే వేరే దేశాలు ఏవో ఒకటి ఇస్తాను, నీవు నా ఆదేశాలకు విధేయుడిని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నావా అని బాబా అడిగారు. బాబా, నీవు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా సరే సంతోషంగా విధేయుడిని ఆచరిస్తాను, కానీ మార్గంలో నేను సాలిక్లా పూర్తి చైతన్యంతో నడవాలనుకుంటున్నాను, అంతేగాని మస్తులా కాదు అన్నాడు. బాబా చాలా సంతోషించి ఇలా చెప్పారు, నీ పట్ల ఆనందంగా ఉన్నాను, దేని గురించి ఆందోళన పడద్దు, సమావేశంలో పాలు పంచుకో, ఇంటికి వెళ్ళి మామూలుగా నీ పనులు చూసుకో, నీ ఆధ్యాత్మిక పురోగతిలో నేను నీకు సహాయం అందించి నీవు కోరుకున్నది అనుగ్రహిస్తాను. కొత్తగా వచ్చిన మరొక శిష్యుడు ప్రీతం సింగ్ సహాని. ఇతడు థాయిలాండ్ లో మంచి అభ్యుదయ పథంలో వ్యాపారం సాగిస్తున్నాడు. అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్త. ఒకసారి బుద్ధ జయంతి సందర్భంగా థాయిలాండ్ లోని బౌద్ధులు ఇతన్ని ఎంతో గౌరవ పురస్కారంగా ఘనంగా సత్కరించారు. ఈ రోజున మీరు నన్ను ఎందుకు ఇలా సత్కరిస్తున్నారు అని ప్రీతం సింగ్ వాళ్ళని ప్రశ్నించగా, మా ప్రభువైన బుద్ధుడు జన్మించిన దేశం నుండి నీవు కనుక అని వాళ్ళు బదులిచ్చారు. ఈ సమాధానం అతన్ని బాగా కదిలించింది. తన మనసుపైన ఉన్న తెర తొలగిపోయింది. నేను ఇండియా నుండి వచ్చినా నాకు బుద్ధుని గురించి ఏమీ తెలియదు. ఇక్కడ ప్రజలు ఆ బుద్ధుడిని ఎంతగానో ఆరాధిస్తున్నారు. నా మనసంతా ధనార్జనలో మునిగి ఉంది. అయినా వీళ్ళు నన్ను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా నా పట్ల భక్తి ప్రపత్తులు చూపిస్తున్నారు అని ప్రీతం సింగ్ తనలో తాను ఆలోచించుకున్నాడు. అతనైతే ఆలోచించుకున్నాడు, నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకంటే బాబా ఎంత కరుణామయుడో చూడండి. అడగకుండా హృదయాన్ని తన వైపు లాక్కుంటాడు ఆయన. తన వ్యాపారాన్ని వదిలిపెట్టి సజీవుడైన బుద్ధుని దర్శనం కోసం తప్పిస్తూ ప్రీతం సింగ్ ఇండియా తిరిగి వచ్చాడు. ఎంతో మంది సాధువులను, సంతులను దర్శించాడు, కానీ మనసులో తృప్తి కలగలేదు. 1936లో అతడు మెహర్ బాబా గురించి విన్నాడు. అతని పుస్తకాలు కొన్ని చదివాడు. దర్శనం దొరక్కపోవడంతో 6 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. తన హృదయం గుర్తించిన ఆ వ్యక్తిని ఆ రోజు డిసెంబర్ 26ను కలుసుకున్నాడు. ఆ రోజున అతని కోరికలన్నీ తీరిపోయాయి. ఆ మొదటి సమావేశాన్ని ప్రీతం ఇలా స్పష్టంగా గుర్తుపెట్టుకున్నాడు. అమితానందంతో ఆది సీనియర్ వెంట నడుస్తున్నాను.
బాబా ప్రేమతో నా హృదయం పూర్తిగా నిండిపోయింది. ఆనంద భాష్పాలతో నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఎప్పుడో నన్ను తరవానిగా చేసుకున్న నా మనోవల్లభుని చెంతకు పొరుగుపెట్టాను. కుటీరం లోపల అడుగు పెట్టాను. ప్రీతముడైన నా ప్రభు మెహర్ బాబా ఎదురుగా ఉన్నాడు. బాబా వెనక్కు వాడి కూర్చున్నారు. పున్నమి చంద్రునిలా దేవీ ప్రమాణంగా వెలుగుతున్న బాబా ముఖారవిందాన్ని చూశాను. ఇంతటి సుందరమైన గతంలో నేను ఎన్నడూ చూడలేదు. మహాసాగరాన్ని పోలిన ఆ విశాలమైన గంభీరమైన నేత్రాలు నా ఎదురు దూసుకుంటూ వెళ్ళి నా ఆత్మను చుమ్మించాయి. నేను ఎప్పటికీ ఆయనకు చెందిన వాడిని అన్నట్లుగా సొగసైన ఆయన చిరుత రహస్యం ధృవపరుస్తోంది. ఒక్క క్షణం నేను ఆయనలో కరిగిపోయాను. సరిగ్గా ఆ సమయంలో ఆది నా చేయి పట్టుకుని బాబా పక్కగా కూర్చోబడి స్మృతించాడు. బాబా తన దృష్టిని నా పైన ప్రసరింపజేశారు. ఆ క్షణంలో నేను పొందిన దివ్యానందంతో పోలిస్తే లక్షలాది జన్మల్లో నేను అనుభవించిన ఆనందం అంతా కలిపినా సరితూగదు. బాబా నా చేయి అందుకుని తన ఎదపైకి లాక్కుంటూ అత్యంత మధురమైన ఆలింగనాన్ని ప్రసాదించారు. తల్లి లాంటి దైవం ఒడిలో ఉన్న అనుభవాన్ని నాకు అందించారు. బాబా దివ్య ప్రేమామృతాన్ని తనివి తీరా గ్రోలాను. నేనేమి కోరుకుంటున్నాను, నీవేం కోరుకుంటున్నావు అని బాబా అడిగారు. బదులు చెప్పేందుకు ప్రీతం సింగ్ నోరు తెరిచేలోగా బాబా అక్షరపలకు చూపిస్తూ నీకేం కావాలో నాకు తెలుసు, నీకు మాటలతో పని లేదని చెప్తూ మరొకసారి అతన్ని గుండెలకు హత్తుకున్నారు. ఎంతో అదృష్టవంతుడు చూడండి. రైలు పట్టాలకు దగ్గరలో విశాలమైన షామియానా వేశారు. ఒక చివరి ఎత్తుగా వేదికను ఏర్పాటు చేశారు. దానిపై ఉండే ఆసనంలో బాబా కూర్చున్నారు. షామియానా అంతటా ఆహ్వానితులకు కుర్చీలు వేశారు. 1942 డిసెంబర్ 27 ఉదయం 9 గంటలకి సాధారణ సమావేశం ప్రారంభించారు. బాబా ముందుగా చెప్పి విరాయించిన ప్రారంభ ఉపన్యాసాన్ని 4 భాషల్లో, ఆది సీనియర్ ఇంగ్లీష్లో, చాంజీ గుజరాతీలో, డాక్టర్ ఘనీ ఉర్దూలో, విష్ణు మరాఠీలో ఇలా చదివి వినిపించారు. నా విశ్వకార్యాన్ని తక్షణం అతి సమీప భవిష్యత్తులో నిర్వహించడానికి నా కారణాలు నాకున్నాయి. ఆ పని స్వభావాన్ని గురించి నేను ఇచ్చిన సూచనల్లోని తీవ్రతను గురించి నాకు బాగా తెలుసు. సుమారు 500-600 మంది నా అనుయాయుల్లోంచి కేవలం మీ కొద్ది మందినే పిలిచాను. సత్యం అసత్యం మధ్య, భగవంతుడు లౌకిక విషయాల మధ్య నేను ఎలాంటి రాజీని కోరను. కాబట్టి నా సందేశాన్ని మీరు చాలా జాగ్రత్తగా విన్న తరువాత మీ సంసిద్ధతను తెలియజేయండి. మీరు ఒకవేళ కాదు అని చెప్పినా నేను బాధపడను. కానీ మీరు అవును అని చెప్పి ఆచరించకపోతే అప్పుడు నాకు చాలా బాధాకరమైన విషయం. ఇది అండర్లైన్ చేసుకోండి. మనం కాదంటే ఆయన బాధపడ్డు, కానీ అవునే అని చెప్పి కానీ ఆచరించకపోతే బాధపడతాడు ఆయన. ఈ సమావేశంలో మార్గరెట్ క్రాస్క్ తప్ప వేరే ఏ స్త్రీని అనుమతించలేదు. మార్గరెట్ దానికంతటికి ప్రాతినిధ్యం వహిస్తోంది. పరిపూర్ణుడైన భగవంతునిలో గాడ్ అబ్సల్యూట్, ఎటువంటి రహస్యానికి చోట్లేదు. ఇది చాలా సూక్ష్మ విషయం. కానీ ద్వంద్వ ప్రపంచంలో పనిచేసేందుకు పరిపూర్ణ భగవంతుడిని తీసుకురావాలంటే ఒక విధమైన రహస్యాన్ని పాటించాలి. అందుచేత ఈ రహస్యం కేవలం ఇతరుల మంచి కోసమే. ఇతరుల కొరకు చేయు ఈ ప్రత్యేక కార్యంలో మీలో ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండాలని నేను కోరుతున్నాను. దీని కొరకు ప్రత్యేకంగా నేను చెప్పబో విషయాన్ని మీలోనే ఉంచుకోవాలి. రహస్యాన్ని పాటించే విషయంలో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ ఆచరణ దృష్ట్యా చూస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రపంచానికి ఆధ్యాత్మిక లబ్ధిని సాధించేందుకే మనం పనిచేయబోతున్నాం. నేను చెప్పినట్టు మీరు చేయాలి. బాధ్యత నేను వహిస్తాను. ఈ తరహాలో మళ్ళీ మనం కలుసుకోబోం. బహుశా ఏ తరహాలో కూడా కలుసుకోలేమేమో. మీలో చాలా మంది మళ్ళీ నన్ను కలవకపోవచ్చు కూడా. జనవరి నుండి చాలా కొద్ది మంది మాత్రమే నా సాంగత్యాన్ని పొందుతారు. మౌన విరమణ చేసి నేను మాట్లాడినప్పుడే ప్రపంచం నన్ను చూసి నేనెవరో తెలుసుకుంటుంది. ఇది అత్యంత సమీపంలో జరగబోతుంది. అప్పుడు ఆది జూనియర్ అంతకు ముందే తయారు చేసి ఇచ్చిన మానవ జాతి ఆధ్యాత్మిక స్వాతంత్రం కొరకు ఉద్యమించడం నా సన్నిహిత శిష్యులకు నేను ఇచ్చే పిలుపు అనే సందేశాన్ని బయటకు చదివాడు. విభిన్న స్వాతంత్ర్యాల గురించి బాబా వివరించి ఆధ్యాత్మిక స్వాతంత్రం ఒకటే పరిపూర్ణమైంది, అపరిమితమైంది అని నొక్కి చెప్పారు. ప్రపంచమంతటా మానవుని అంతరంగం స్వాతంత్ర్యం కొరకు ఘోషిస్తూనే ఉంది. స్వేచ్ఛను ప్రేమించడం, స్వేచ్ఛ కొరకు అన్వేషించడం మానవ జాతి ప్రధాన లక్షణాలు. అన్ని జాతుల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని సమయాల్లోనూ దిక్కుతోసిన స్థితిలో అలమటించే మానవ జాతి నోట నిరంతరం తిరుగాడే మాట స్వేచ్ఛ, ఫ్రీడమ్. అయినా నిజమైన నిబంధనలు లేని స్వేచ్ఛలో ఇమిడి ఉన్న
పూర్తి ధర్మ సూక్ష్మాలను గ్రహించిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. స్వేచ్ఛ యొక్క వాస్తవ స్థితిని పాక్షికంగా గ్రహించిన చాలా మంది అలాంటి పాక్షికమైన స్వేచ్ఛతో కూడిన జీవితం కొరకు ఆరాటపడతారు. అటువంటి స్వేచ్ఛలో వారికి సంబంధిత అంటే తులనాత్మకమైన స్వేచ్ఛాభావన కలుగుతుంది. తాము విలువలను ఆపాదించే విభిన్న విషయాలకు అనుగుణంగానే మానవులు కోరుకునే స్వేచ్ఛ కూడా విభిన్న తరహాల్లో ఉంటుంది. ఆ విధంగా మనుషులు రకరకాలైన స్వేచ్ఛ కోసం ప్రాకులాడతారు. మనిషి తాను కోరిన విధంగా జీవించే స్వేచ్ఛను జీవితంలోని అన్ని రంగాల్లోనూ ఆకాంక్షిస్తాడు. స్వేచ్ఛ కోసం ఉత్పన్నమైన ఈ కోరిక సాధారణంగా తాము ఆశించే జీవితపు బాహ్య పరిస్థితులతో ముడిపడి బయటకు వ్యక్తమవుతుంది. తమ దేశంతో జీవితాన్ని ముడిపెట్టుకున్న వ్యక్తులు జాతీయ స్వాతంత్రాన్ని గాని రాజకీయ స్వాతంత్ర్యాన్ని గాని కాంక్షిస్తారు. ఆర్థిక ప్రయోజనాలకే స్పందించేవారు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోరుతారు. మత సంబంధమైన ఆశలకే స్ఫూర్తిని పొందేవారు మత స్వాతంత్ర్యం పాటుపడతారు. సామాజిక లేక సాంస్కృతిక ఆశయాలతో ఔత్సాహికులైన వారు తాము ఏర్పరచుకున్న ఆశయ వ్యాప్తి కోసం ఉద్యమ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం కోసం శ్రమిస్తారు. పైన విభిన్న తులనాత్మక స్వాతంత్రాలకు నిజమైన విలువను కలుగజేసేది ఆధ్యాత్మిక స్వాతంత్రమే. అయితే ఆధ్యాత్మిక స్వాతంత్రమే ప్రధాన స్వాతంత్ర్యమని చాలా కొద్ది మంది మాత్రమే గ్రహిస్తారు. ఇక్కడ ఒక ఫోటో హైదరాబాద్ లో బాబా ఫోటో. స్వేచ్ఛాయుత జీవితానికి కావలసిన బాహ్య పరిస్థితులన్నింటినీ సమకూర్చి హామీ ఇచ్చిన ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందడంలో విఫలమైనప్పుడు ఆత్మ ఇంకా దుఃఖభూషితమైన బంధనాల్లోనే ఉంటుంది. బాహ్య పరిస్థితులతో ముడిపడిన వివిధ రకాలైన స్వాతంత్రాలన్నీ స్వభావరీత్యా కొన్ని పరిమితులకు లోబడి ఉండి తీరాలి. కారణం ఒక వ్యక్తి గాని సమాజం గాని నాగరిక రాజ్యం గాని కాంక్షించే స్వాతంత్రం ఇతర వ్యక్తులు సమాజాలు రాజ్యాలు కోరుకునే స్వాతంత్రానికి అనుగుణంగా ఏకరీతిలో ఉండి తీరాలి. కొన్ని చాలా అభ్యర్థిగా బాబు మనకు చెప్తూ ఉన్నారు. ఆర్థిక ధార్మిక లేక సాంస్కృతిక స్వాతంత్రం సృష్టిలోని ద్వంద్వాలలోనూ ద్వంద్వత్వం ద్వారానే వ్యక్తమవుతుంది. ఇది ద్వంద్వంలో జీవిస్తుంది, ద్వంద్వంతో పోషింపబడుతుంది. అందువల్ల ఇది తులనాత్మకం, పరిమితం అయి ఉంది. అనగా వేరొక దాంతో సంబంధించి ఉండడం వల్ల ఇట్టి స్వాతంత్ర్యం అనంతం, ఇన్ఫినిట్ కాజాలదు. ఇది వివిధ స్థాయిలో ఉంటుంది. ఎంతో కృషితో పట్టుపట్టి సాధించినప్పటికీ ఇది శాశ్వతంగా ఉండిపోయే సాధ్యాంశం అంటే సాధనగా సాధించగలిగే విషయం కాజాలదు. ఎందుకంటే బయట పరిస్థితులు ప్రస్తుతానికి స్థిరంగా అనుకూలంగానే ఉన్నా అవి ఎప్పటికీ అలాగే అనుకూలంగా ఉండవు. కాలక్రమంలో పరిస్థితులు క్షీణించిపోయే ప్రమాదం ఉంది. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ఒకటే పరిపూర్ణమైనది, అపరిమితమైనది. పట్టుదలతో కృషితో సాధించిన ఆధ్యాత్మిక స్వాతంత్రం ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వాతంత్రం కూడా ద్వంద్వ ప్రపంచంలో ద్వంద్వాల ద్వారా వ్యక్తం కాగలదు, వ్యక్తం అవుతుంది కూడా. అయినా ఇది విచ్చిత్తి లేని సర్వజీవనం సమైక్యత అని భావించి దానిలో పని కృషి చెందుతుంది. ఆధ్యాత్మిక స్వాతంత్రం సిద్ధించాలనుకుంటే కోరికల నుండి స్వాతంత్రం పొందు తీరాలి. కోరికల సాఫల్యతకు కావలసిన పరిస్థితులకు జీవితాన్ని బందీగా చేస్తుంది. మళ్ళీ ఆ కోరికలు ఏ చోట పదార్థం కానీ పరిమితం కానీ ఉండవు. ఆత్మ కోరికల ద్వారా బానిస అవుతుంది. కోరికలైన శక్తులను తెచ్చుకుంటే దేవుడు మనస్సు ఆత్మ అనే బంధనాల నుండి విముక్తి పొందుతుంది. ఇదే ఆధ్యాత్మిక స్వాతంత్రం. ఇది సౌవిత్యాన్ని అంతిమ సాక్షాత్కారాన్ని ఫైనల్ రియలైజేషన్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ఆల్ గురించి సమస్త సందేహాలకు భక్తవాక్యం పలుకుతుంది. కేవలం ఆధ్యాత్మిక స్వాతంత్ర్యంలోనే మనిషి శాస్త్రజ్ఞానాన్ని తగిన ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. ఆధ్యాత్మిక స్వాతంత్రంలోనే సత్యపు సర్వోన్నత నిశ్చితత్వ అనుభూతి, సుప్రీం సర్టనిటీ ఆఫ్ ట్రూత్, సత్యపు సర్వోన్నత నిశ్చితత్వ అనుభూతి కలుగుతుంది. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యంలో మాత్రమే దుఃఖానికి పరిమితత్వానికి చిట్ట చివరి ముగింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక స్వాతంత్రంలోనే మనిషి అందరి కొరకు జీవించగలడు. అలా జీవిస్తూ సమస్త కార్యకలాపాల మధ్య నిస్సంగుడై ఉండగలడు. ఇంతకంటే ఏ మాత్రం తక్కువ స్థాయిలో ఉన్నా మరే స్వాతంత్రమైనా ఇసుక నేలలో కట్టిన ఇంటితో సమానం. అంతేగాక ఇంతకంటే తక్కువ స్థాయిలో సాధించిన ఎట్టి ప్రయోజనమైనా అది నశిస్తుందేమోనన్న భయంతో కూడి ఉంటుంది. అందువల్ల ఆధ్యాత్మిక స్వాతంత్రం అనే కానుకను మించిన కానుక మరేది లేదు. అలాగే ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని పొందడంలో ఇతరులకు సహాయపడడం కంటే గొప్ప కార్యమేది లేదు. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యానికి ఉన్న ఇట్టి విశిష్ట ప్రాధాన్యతను సుప్రీం ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్రీడమ్ గ్రహించే వారు
దాన్ని సాధించేందుకు కృషి చేయాలి. అలా కృషి చేయడమే కాక దీన్ని పొందడంలో ఇతరులకు సహాయపడడం భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా, గాడ్ గివెన్ డ్యూటీ కలిసి అందులో పాలు పంచుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ సెంటెన్స్ జాగ్రత్తగా ఒకసారి చదువుతాను వినండి. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యానికి ఉన్న ఇట్టి విశిష్ట ప్రాధాన్యతను గ్రహించిన వారు దానిని సాధించేందుకు కృషి చేయాలి. ఇప్పుడు ఈ సహజీవనం ఆ స్వాతంత్రాన్ని మనకి ఇవ్వగలదు. అలా కృషి చేయడమే కాక దీన్ని పొందడంలో ఇతరులకు సాయపడడం భగవంతుడి చిన్న కర్తవ్యంగా కలిసి అందులో పాలు పంచుకోవాలి. ఒక నిర్దిష్టమైన గిరి గీసుకొని ఆ గిరిలో మనం పనిచేస్తే మనం ఎందుకు పనికిరాము. మనకు స్వేచ్ఛ ఉండాలా, మన ఆలోచనలకు స్వేచ్ఛ ఉండాలా, మన అవగాహనకు స్వేచ్ఛ ఉండాలా, మనం చేసే పనులకు స్వేచ్ఛ ఉండాలా. ఒక సమూహంలోనో ఒక చోట ఉండిపోకూడదు మనిషి. వాడికి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నైతే వాడికి ఈ నైపుణ్యాలు ఇచ్చాడు, ఆ నైపుణ్యాలన్నీ ఉపయోగించి వాడు ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని పొందడమే కాక తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ స్వాతంత్ర్యం పొందినట్లుగా సహాయం చేయాలి. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం కొరకు అందించే సహాయం మిగతా వాటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెడతాం, అతను తింటాడు. ఒంటి మీద బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వగలం, అతను వాటిని కట్టుకుంటాడు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తే అందులో తలదాచుకుంటాడు. కానీ ఆచార వ్యవహారాలకు లోబడిపోయి ఆధ్యాత్మిక పరంగా బంధనాల్లో మునిగి ఉన్న వేదన అనుభవించే వారికి తక్షణ ఉపశమనాన్ని అందించేందుకు వీలైన శీఘ్ర సాయం సాధనాలేవి లేవు. మనిషి తనలోని తుచ్చమైన కోరికలపైన, తనలోని అధమైన స్వార్థం పైన ఓటమి ఎరుగని పోరాటం సాగించి జాగరూకుడై ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని తనంతట తానుగానే సిద్ధింపచేసుకోవాలి. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని తనకు తానుగానే సిద్ధించుకోవాలి. ఏమవుతుంది? ఏమన్నారు బాబా మనకి ఇక్కడ? ఆచార వ్యవహారాలకు లోబడిపోయి ఆధ్యాత్మిక పరంగా బంధనాల్లో మునిగి వేదన అనుభవించే వారికి తక్షణ ఉపశమనాన్ని అందించేందుకు వీలైన శీఘ్ర సహాయ సాధనాలేవి లేవు. మనిషి తనలోని తుచ్చమైన కోరికలపైన, తనలోని అధమమైన స్వార్థం పైన ఓటమి ఎదుగని పోరాటం సాగించి జాగరూకుడై ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని తనంత తానుగానే సిద్ధింపచేసుకోవాలి. సత్య శోధనలో సైనికులైన వారు ఆత్మ విజయాన్ని సిద్ధింపచేసుకోవడం అనే ఆనందదాయక సాహస కార్యాన్ని ప్రారంభించడంలో అందరికీ సహాయపడమే దాన్ని సిద్ధింపచేసుకోవడంలో అడుగడుగునా సహాయపడుతూ ఉండాలి. వారి భారాన్ని పాలు పంచుకునేందుకు వేరే మార్గమేది లేదు. బాబా ఏ విషయంలో కూడా రాజీ పడరు. అందులో సత్యాన్ని, సత్య మార్గాన్ని, సత్య భావాన్ని, సత్యాన్ని మనకి అందించినప్పుడు ఆయన ఎక్కడ రాజీ పడరు. మామూలుగా ఉండదు. చాలా విధంగా చెప్పాలంటే ఆ సర్వోన్నతుడు అన్న పదానికి ధీటుగా ఉంటారు ఆయన. అప్పుడు సామాన్యంగా ఉండరు. అందుచేత మనందరం కూడా బాబా యొక్క ఆయన ఆ సాన్నిధ్యాన్ని మనం పొందడం కోసమని ఆత్మ స్వాతంత్ర్యాన్ని ఆత్మిక ప్రసాదించగలగడానికి మనం సంపూర్ణమైనటువంటి ఇచ్చతో ఉండి నిరంతరం ఆయనతో మనం జీవిస్తూ ఆయన ద్వారా మనం ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొందితే మరికొంతమందికి ఆ స్వాతంత్రాన్ని ఇవ్వగల పరిస్థితి మనకు ఏర్పడుతుంది. తద్వారా మన జీవితం ఒక విధంగా అది భగవంతుల్లో విలీనం కాకపోయినా ఆధ్యాత్మిక మార్గంలో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడుట అంటే వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు ప్రపంచానికి చేసిన మేలు మనం కూడా అందివ్వగలగాలి. కేవలం భజనలు ఒక మూల కూర్చొని భజనలు చేసుకోవడమో, లేకపోతే ఒక మూల కూర్చొని సహవాసాలు చేసుకోవడమో ఇందుకోసం కాదు మనకు జీవితం ఇవ్వబడింది. ఆధ్యాత్మిక జీవనం ప్రసాదించబడింది. ప్రపంచంలో ఎవరెవరైతే ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం అల్లల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళకి మనం స్వేచ్ఛని ఇవ్వగలగాలి. దానికోసం మన ముందు స్వేచ్ఛను పొందాలి అంటారు బాబా. అంచేత మనందరూ కూడా ఆ విధంగా ఈ సహజీవనంలో ముందుకు వెళ్దాం. ఆ కార్యక్రమానికి మనం ఒక విధంగా చెప్పాలంటే శ్రీకారం చూడదాం. అలా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చేయడంలో మనకున్నటువంటి బలహీనతలు ఉంటాయి మనందరికీ. ఆ బలహీనతలు విడిచిపెట్టేయాలా. బలహీనతలు ఉండకూడదు మన దగ్గర. లేదా
మూర్ఖత్వం ఉండకూడదు. బాబా చెప్పినటువంటి విషయాల్లో ఎక్కడ బలహీనతలకు కానీ మూర్ఖత్వానికి కానీ తావు ఉండదు. ఖచ్చితంగా ఆయన్ని నమ్మి ఆయనతో పూర్తిగా మన జీవితాన్ని టైప్ చేసుకొని నిరంతరం బాబా నామస్మరణ చేస్తూ ఆయన చెప్పినటువంటి ఆ సూక్తుల్ని వింటూ ఆ అనుగుణంగా మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ నిజాయితీగా, తద్వారా మనం స్వేచ్ఛను పొందే అవకాశం ఉంటుంది. మనం స్వేచ్ఛను పొందినప్పుడు మాత్రమే ఇతరులకు స్వేచ్ఛను ఇవ్వగల పరిస్థితి మనకు వస్తుంది. ఆ స్వేచ్ఛను ఇవ్వడం కోసం మనమేం కష్టపడిపోనక్కర్లేదు, మనం ఆచరిస్తే చాలు. ఒక్కడు ఆచరిస్తే ఆచరించిన వాడు చెప్పినది విన్నవాడికి ఒక బాణంలాగా గుచ్చుకుంటుంది. అంచేత మనం ఈ విషయంలో ముందునే ఉండాలి, ముందునే బాబా ఉంచాలి అని మీ అందరి తరపున ఈ పనిముట్టు వేడుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అందరికీ. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అమ్మ అందరికీ జై బాబా. కృష్ణ జై బాబా. నాగమణి జై బాబా అమ్మ. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. నాగమణి జై బాబా. బాగుంది కానీ ఇది మట్టుకు అందరూ కలిసి ఆచరణలో మనం ఇలా ఉందాం, ఈ రోజు నుంచి ఇలా ఉందాం అని అనుకుంటే బాగుంది అనిపించింది. ఒక్క నిమిషం అందరూ కలిసి ఒకేలాగుంటే ఇంత ఈ ప్రవచనం విన్నందుకు అందరం కూడా ఒక ఆచరణలో పెట్టినట్టు అవుతాం కదా. అవును.